ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఒక కానిస్టేబుల్ ఇద్దరిని అంటే ఇద్దరు దంపతులని ఏ విధంగా హత్య చేశాడు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ అయి ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజలనే ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం ఏదైతే ఉందో అది నిజంగా ప్రపంచాన్నే ఆగ్రహానికి గురి చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక ఈ ఘటన కొంచెం ఇండెప్త్గా వెళ్ళినట్లయితే ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో అయితే జరిగింది. సో ఆ కానిస్టేబుల్ పేరు షరీఫ్. అయితే ఒక ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఒక చిన్న ఏదో ప్రాబ్లం ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన ఈ దంపతులలో ఒక అమ్మాయితోనే అంటే వాళ్ళ భార్యతోనైతే కానిస్టేబుల్కు పరిచయం ఏర్పడినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉన్న ఈ సందర్భంలోనే కానిస్టేబుల్ షరీఫ్ అతను ఆ అమ్మాయి అడిగిందని అంటే ఈ అక్రమ సంబంధం ఎవరితో అయితే పెట్టుకుందో ఆ అమ్మాయి అడిగింది అని ఏకంగా 3 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవలనే కానిస్టేబుల్కి మరో పెళ్లి ఖరారు కావడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అని ఆమెను కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే మనీ తిరిగి ఇవ్వాలి అని అడిగిన వెంటనే వీళ్ళిద్దరికీ కూడా మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయితే అయినాయి. దాని తర్వాత ఇక ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికీ కూడా తీవ్రమైన గొడవలు అయిన తర్వాత డబ్బులు పలుమార్లు అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఎగ్జాక్ట్లీ ఎలాంటి గొడవ అయింది అన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ కూడా అంటే ఇక్కడ అనేక రకాల కోణాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికైతే ఈ 3 లక్షలు అడిగితే ఇవ్వకపోయేసరికి అయితే కానిస్టేబుల్ షరీఫ్ దంపతులని ఇద్దరిని కూడా చంపేసినట్లుగా అయితే తెలుస్తోంది. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఏర్పడిందో ఆ క్రమంలోనే ఈ యువతి మెల్లిమెల్లిగా తన ఏవైతే కొన్ని ఖర్చులు ఉన్నాయి ఆ ఖర్చులు ఉన్నాయి ఈ అప్పులు ఉన్నాయి అని చెప్పి తన బాధని వెళ్ళగక్కి ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి అయితే డబ్బులు అడిగే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఈ క్రమంలోనే వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో అయితే షరీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనీ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇతనికి ఇంకొక పెళ్లి సంబంధం అయితే రావడం జరిగింది. ఇక పెళ్లి సంబంధం వచ్చింది కదా అంటే పెళ్లి అంటే చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి అయితే ఆ ఖర్చులతో కూడుకున్న ఒక పెళ్లి జరగబోతోంది కాబట్టి ఎవరికైతే 3 లక్షలు ఇచ్చారో ఆ 3 లక్షలను తిరిగి అడిగే ప్రయత్నం చేశాడు. అయితే ముందుగా అడిగినప్పుడు సరే ఇస్తాను అన్న మాటలు వాళ్ళ మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ యువతి దగ్గర నుంచి సమాధానం లేదు. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఒకటే, ఒకవేళ ఆ వివాహితరతోనైతే సంబంధం పెట్టుకుంటే ఆ వివాహితరకే డబ్బులు ఇస్తే మరి ఇక్కడ వాళ్ళ హస్బెండ్ను కూడా ఎందుకు చంపేశాడు అన్నది మాత్రమే ఇక్కడికి చాలా మందికి వస్తున్న డౌట్. మరి వీళ్ళ ఇద్దరిని చంపేయడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు దర్యాప్తులో అయితే తేలనుంది. బట్ అన్ని కోణాలలో ఒకసారి మనము చాలా క్లియర్గా చూస్తున్నట్లయితే భార్యని అనేక సార్లు అడిగి భార్య భర్తకే ఇచ్చి ఉండొచ్చు ఆ డబ్బులు, ఒంటరిగా అయితే చేసే పనులేమి ఉండవు కదా, అది ఒక ప్రియుడి దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని సో నాకు తెలిసి భర్తకి ఇచ్చి ఉండొచ్చు. అయితే మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఇతను డబ్బుల గురించి ఒత్తిడి పెంచడం స్టార్ట్ చేశాడో అప్పుడు వీళ్ళిద్దరి వివాహితర సంబంధం ఏదైతే ఉందో అది తన భర్తకి చెప్పి భర్త తరపున కూడా ఒక సపోర్ట్ అయితే తీసుకొని ఇతనికి నేను ఇప్పుడు ఇవ్వలేనో లేకపోతే ఇప్పుడు కాదు అనో లేకపోతే వీళ్ళిద్దరు కలిసి మేము డబ్బులు ఇవ్వము నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అది చేసుకో అని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేది ఉంటే అక్కడికి అయిపోయేది. కానీ డబ్బులు అడిగిన తర్వాత ఇద్దరిని చంపేయడానికి గల కారణం ఏంటి అంటే మేబీ వీళ్ళిద్దరు కలిసి డబ్బులు ఇయ్యను అని చెప్పుండొచ్చు, లేకపోతే ఇంకొక కోణాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే షరీఫ్ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి ఖరారైపోయింది. పెళ్లి ఖరారైపోయిన తర్వాత ఇన్ని రోజులు నాతో ఈ వివాహితర సంబంధం పెట్టుకున్నావు, ఇప్పుడు నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు, నేను ఇతనికి డివోర్స్ ఇస్తాను, నువ్వు నాతోనే ఉండు, నేను నీతోనే ఉంటాను అని ఇక్కడ ఈ వివాహితరు కూడా చెప్పే అవకాశం ఉండొచ్చు. అయితే ఈ క్రమంలోనే పాలుమార్లు డబ్బుల కోసం కావచ్చు లేకపోతే ఈ వివాహితర సంబంధం కావచ్చు ఇన్ని జరిగిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక నాకు తెలిసి అతను చంపేసి ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా హత్య జరిగింది, అంత అయిపోయింది. దాని తర్వాత హత్య చేసిన తర్వాత వాళ్ళని పూడ్చిపెట్టడం కూడా జరిగింది. అయితే పూడ్చిపెట్టిన తర్వాత కూడా మరి ఎలా బయటకు వచ్చింది, అసలు ఇదంతా ఎలా జరిగింది అన్నది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే షరీఫ్ ఎప్పుడైతే వాళ్ళిద్దరిని దంపతులని హత్య చేసి పూడ్చిపెట్టాడో ఆ సమయంలో అక్కడ పరిసరాలలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో అయితే అది అంతా కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే అది రికార్డ్ అయిన తర్వాత ముందుగా షరీఫే అక్కడికి వెళ్ళి అసలు ఏం తెలియదు అన్నట్టుగా ఒక అమాయకుడి లాగా అయితే ఉండి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో
ఉన్నాయో వాటిని మటుమాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో షరీఫ్ ఇది చేశాడు అని సీసీటీవీ కెమెరాలో చాలా క్లియర్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే అంటే వాళ్ళని పూడ్చిపెట్టారో ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి వెళ్ళి ఇక్కడ ఎవరైనా వేరే ఆధారాలు వెతుకుతున్న ఆ సమయంలో కూడా ఎవరు అక్కడికి రాకండి, టచ్ చేయకండి, ముట్టకండి, ఆధారాలు ఏమైనా ఉంటే పోతాయి, అది ఇది అని చెప్పి కొంచెం నాటకాలు అయితే అక్కడ ఆడడం జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కానిస్టేబుల్ షరీఫ్ వాళ్ళిద్దరిని దంపతులను చంపేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అతను కూడా ఒక ఇరకాటంలో పడ్డట్లుగానే ఉంది కదా. ఇప్పుడు ఎటు చూసినా కానీ డబ్బు కోసం ఇద్దరు ప్రాణాలు తీయడం, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఆ 3 లక్షల కోసం వాళ్ళ ప్రాణాలకు పోగొట్టుకోవడం, ఇదంతా కూడా చూస్తుంటే సమాజం అసలు ఎటు పోతుంది, కేవలం డబ్బుల కోసం ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు అన్నది అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికైతే షరీఫ్ని కనుక్కున్నారు పోలీసులు, షరీఫ్ని అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ కేసు అయితే ఫైల్ చేశారు. ఇక మిగతా దర్యాప్తు అంతా కూడా చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా అంటే ఇద్దరిని చంపేయడానికి గల కారణం ఏంటి, అలాగే ఒకవేళ వివాహితర సంబంధం పెట్టుకుంటే ఒక్కరికి ఇవ్వాలి కానీ ఆ ఒక్కరిని పర్సనల్గా అడగాల్సింది పోయి ఇద్దరిని చంపేసి ఇద్దరిని అడిగి మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏదైనా వాగ్వాదం జరిగిందా, లేకపోతే వీళ్ళు అంటే ఇద్దరు దంపతులు కానిస్టేబుల్ని ఏమైనా బెదిరించారా, నువ్వు మా వైఫ్తో వివాహితర సంబంధం పెట్టుకున్నావు ఇంకా నీకు డబ్బులు ఇవ్వాలా అని ఏమన్నా రివర్స్గా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఏర్పడ్డాయా ఏంటి అన్నది ఇదంతా కూడా ఇప్పుడు పోలీసు విచారణలో అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా షరీఫ్ చేసింది తప్పే, అండ్ వాళ్ళు కూడా డబ్బులు అడిగిన వెంటనే ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే ఇతరుల సొమ్ము, కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఏ రోజుకైనా మనకి అన్యాయం చేస్తుంది అన్న ఒక పచ్చి నిజాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు షరీఫ్ని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు, దర్యాప్తు చేపడుతున్నారు. మిగతా సమాచారం అంతా కూడా ఇంకా పోలీసులు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే తెలుస్తోంది.